ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. సావెం రమేష్ గారు రాసిన ప్రళయ కావేరీ కథలు అనే పుస్తకం నుంచి కత్తిరిగాలి అనే కథను ఇప్పుడు మనం విందాం. మీసర తొలకరింపులు చిలకరించింది మొదలు జల్లల దొరువుకి కంటి మీద కునుకుండదు. చిత్రి నెలలో చింతకాయల వాన పడతానే దుక్కులు మొదలు పెడితే ఆణ్నించి ఇంక దిబ్బెరువు కయ్యల్లోకి మోసేది. గనివార, అడిసిదుక్కులు, మానుతోలేది, పట్రదోలేది, మొలగ్గట్టేది, నారు పోసేది, నారు బెరికి నాటేది, కలుపులు తీసేది, చాడేసేది, పిండేసేది, మడవ తిప్పేది, మందు కొట్టేది, పైరు కోసేది, పనమోపులు కట్టేది, సామినేసేది, పిడేటు కొట్టేది, తూర్పారబెట్టేది, కూటు కట్టేది, అలవకెక్కిచ్చేది, ఎంట్లు సుట్టేది, వాములేసేది, ఒకటా రెండా? కడుపు కూటోడికి, కాపోడికి, సేద్దిగాడికి, కూలోడికి, తల మనిషికి, ఇంటి మనిషికి అందరికీ ఎడదల్లేని పనులతో కాళ్ళు చేతులు సుట్టాలయ్యి కడుపు దూరం అవుతుంది. అసలోన తుసుక్కుమన్నా మగాపొబ్బలు మట్టగించేసిన ఉత్తర ఉరిమి అస్త అదిరి చిత్త చితచితమని సాతి సజాపుగా ఉండి ఇశాక ఇసిరితే సాలు నేల ఒరుపు తీరి కాపోనికి కడుపు దగ్గరైనట్టే. ఆ ఏడు పంగుని కడాన పైరుకోతలనయి పోయినాయి. ఒడ్లు ఇంటికి తెచ్చి అలవకెక్కిచ్చి కసువ్వాంలేసి ఊరు ఊపిరి పీల్చుకునేటప్పటికి వయ్యాసి వచ్చేసింది. కొత్త బియ్యంతో బెల్ల పొంగల్ చేసి కర్రావుకి కాకికి పెట్టి మేము తిని పెందనాళ్లే పందిటి ముందు పడకలేసుకున్నాం. సుబ్బతాత కూడా వచ్చి కూసోనుండాడు. సుబ్బయ్య, ఉప్పు అయిపోవచ్చిందిరా, ఎద్దలకు ఇంక 4 నాళ్లు ఉంటాదంతే. రేపో మన్నాడో బండి కట్టుకొని పోయి ఉప్పు జరుగుకొని రావాలా అన్నాడు తాత. 2 దినాల్లో కత్తిరి బెత్తబోతా ఉండాది. కత్తిరిలో ఉప్పు కూటు కట్టకూడదు. పొయ్యేదేదో ఇప్పుడే పోయి రండి చెప్పింది అవ్వ. రేపే పొయ్యేచేద్దాంలే అన్నా, మన్నాడు నేను తేవలు తేరికట్టదాకా పోయి రావాలా అన్నాడు సుబ్బుతాత. తేవలు తేరికట్టకపోతండావా? జానమ్మని అడిగానని చెప్పు. ఆ ఎమ్మి తీరిగ్గా ఉంటే తోడుకనరా, చూసి చాలా దినాలైంది అనిందవ్వ. జ్ఞానమ్మంటే ఎవరు తాత అడిగినాను నేను. మాకు మరదలవుతుంది, నీకు ఇంకొక అవ్వ వస్తుండ్లా చూద్దుగాని చెప్పినాడు తాత. ఆ మాటతో కూడా అవ్వ గొంతిప్పి, అభయ, జ్ఞానమ్మంటే అప్పుడు తూరి బోగాతం చూడను మా నూరుకొచ్చింది కాసవ్వ, ఆ కాసవ్వ కూతురు. మీ తాతకి కోడలు, నీకు అత్త వరస అనింది. కోడలైనా మరదలైనా వరస వరసే కదా నవ్వుతా అన్నాడు తాత. అవును పాపం, 60 ఏళ్లు ముడ్డి కింద పెట్టుకొని మరదళ్ళు కావాల్సి వచ్చింది అన్నదమ్ములిద్దరికి. మూతి తిప్పుకుంటా లోపలికి పోయింది అవ్వ. 3వ నాటికి జ్ఞానత్తను తోడుకొని వచ్చినాడు సుబ్బతాత. జ్ఞానత్త భలే మంచిది. దినాము మధ్యనేళ్లప్పుడు రవ్వుంటలు, శనగుంటలు, బొరుగుంటలు, మూసుంటలు, చిమ్మిరుంటలు, తైదుంటలు, పెసలుంటలు, నువ్వుంటలు, సాపట్లు, దూదట్లు, దిబ్బట్లు, బీపు రొట్లు, తైదు రొట్లు, పాకం పొరలు, కమ్మరకట్లు, అలసదొడలు, పులిబొంగరాలు, సియ్యాళ్ళు, కారామణి గుగ్గిళ్ళు ఇట్ట ఏదో ఒకటి చేసి పెట్టేది. పొద్దుపోయి పొనుకున్నాక బాలనాగమ్మ కథ, కాంబోజరాజు కథ, కార్తవరాయుడి కథ, కాంతరాజు కథ, కాటమరాజు కథ, నల్లతంగ కథ, ఇంకా ఎన్నో పేర్లేని కథలు దినానికోటి చెప్పేది. మా మామూళ్ళు మల్లానికి కాపురం పోయినాక అవ్వొక్కటే సక్కబెట్టుకుని కాక ఇల్లు సీదరబాదరగా ఉండదు. అది చూసి జ్ఞానత్త ఇల్లు వాకిళ్ళు సక్కబెట్టుకుని మొదలుపెట్టింది. ఇల్లంతా బూజులు కొట్టి చిమ్మింది. పాలవెల్లి దించి శుద్ధం చేసింది. పరంటింట్లో సుట్టింట్లో యాడన్నా గుంటలు పడుంటే బంకమట్టి పూసి సదరం చేసింది. పేడేసి ఇసరంగా అలికింది. పరంటింటికి సున్నం కొట్టి ఎర్రమట్టి ఓరదీసింది. బట్టల కింద బొట్టల కింద కలుగుల్లో పొగపెట్టి
ఎలుకల్ని తరిమింది. మునగ చెట్టుకి పట్టిన కమ్మిటి పురుగుల్ని ఎదురు కర్రకి మసేలిక సుట్టి గబ్బు సమురులో ముంచి మంటబెట్టి కాల్చి చంపింది. మల్లిగుబురికి పాది చేసి ఆకు దూసి నీళ్లు పోసింది. మొల్లతీగకు బోటు కూటం నాటింది. మెంతులు కాగితాలు నానేసి రుబ్బి చాటలు ఎనుపుడు తట్టలు అలికింది. చీకర పుల్లలు కోసి కట్టలు కట్టింది. పొయ్యిగడ్డ అలికి పొంత కింద కుదురు సక్క చేసింది. ఒడిమి ముద్దలు చేసి ఎండకు పెట్టింది. తూముడు బియ్యం చక్కబెట్టింది. ఇరసపెసలు ఇసిరింది. మర్రాకులు కోసి తోరణాలు గుచ్చి ఎండపెట్టి అణగబెట్టి ఇస్తర్లు కుట్టి కట్టలు కట్టి అటకెక్కించింది. కూలోళ్లను పెట్టి ఇడవలు గొయ్యిపిచ్చి ఇల్లు కొట్టాము కప్పించింది. తాటాకులు కొట్టిపిచ్చి అణగదొక్కిచ్చింది. ఇంటి ముందు కూటేపిచ్చి అలవలో ఒడ్లు కూట్లో పోయిచ్చింది. జమ్ము తెప్పించి గోడలు నేయిచ్చింది. ఈతాకు కొయ్యిపిచ్చి సాపలల్లిపిచ్చింది. గోగునార తీపిచ్చి సొలుపులు పగ్గాలు సుట్టకుదుర్లు పేడిచ్చింది. పొయ్యిలోకి కట్టిపెళ్ళు చీలే ఇచ్చింది. అల్లిపుల్లలతో ఎలుగు నాటిచ్చింది. కాకెదురుతో తడికలు కట్టించింది. మొక్కబోయిన కత్తులు కొడవళ్ళు సరిపిచ్చింది. 20 కాళ్ళు 20 చేతులతో ఒంటి మనిషి ఒకటే మాపన కత్తిరి ఎండల్ని లెక్కబెట్టుకోకుండా పనులన్నీ చేసింది గానత్త. ఒకనాడు తెల్లారి పరంటీది నారతాత అదరాబదరా వచ్చి, ఎంకన్నా రాత్రి మనూళ్ళో దొంగలు పడినారు తెలుసా అన్నాడు. నారతాత ఒక్క రవ్వ తిక్కల మనిషి. ఎప్పుడు ఏదో ఒక తలతెక్క పనిచేసి ఊళ్ళో వాళ్ళని తకమికలు చేసేస్తుంటాడు. ఎవరింట్లో పడినారు నారయ్య అడిగినాడు తాత. ఎవరింట్లోనూ అయితే నేను దేనికొస్తాను ఎంకన్నా, దొంగలు పడింది మా ఇంట్లోనే చెప్పినాడు నారతాత. ఏంది నారన్నా నిదానంగా చెప్తా ఉండవు, ఏమేం పోయినాయి ఆత్రంగా అడిగింది అవ్వ. చీకర పుల్ల కూడా బోలా, అంత సులువుగా పోనిస్తానా? అయినా అది కాదు నా బాధ, నేను నిలవమన్నా నిలవకుండా వెళ్ళినాడేవాడు అన్నాడు నారతాత. నువ్వు నిలవమంటే దొంగ నిలిసేదేంది? జరిగిన మందల ఏందో చెప్పు చెన్నైనా అంతా ఇంటా ఉండిన జ్ఞానత్తి అడిగింది. రాత్రి సంగటి తిని పందిట్లో పడుకున్నానమ్మే. సదరంగా నిద్రబట్ల. పడక మీద పొల్లతా ఉండను. సగం రెయ్యి దాటుంటాది. ఒంటికి పోయిద్దామని లేచిన. ఎలుగమ్మిడ తారకాడుతా ఉండాడు దొంగ. ఎవర్రా అది, నిలబడరాడా అన్నాను. అంతే, ఒకే పరుగు. దొంగలించినే వచ్చాడనుకో. అయినా మటుకు ఈ ఊళ్ళోకే పెద్ద మనిషిని కదా, నేను నిలవమంటే నిలవబడలే. నేను చెబితేనే ఎన్నోడు ఈ ఊళ్ళో ఇంకెవరిని మతించబోతాడు అంటా లేచిపోయినాడు నారతాత. ఈ నారయ్య ఒట్టి తిక్కలగొడ్డు. దొంగలించేదానికి వచ్చినోడు ఎడన్నా నిలవమంటే నిలస్తాడా? అయినా ఈడు దేన్ని చూసి దొంగ అనుకున్నాడో అన్నాడు తాత. అట్టనబాక, రాత్రి మన గెలుగమ్మిడి కూడా ఏదో హలికిడయ్యింది. అమాస రేత్రిళ్ళు ఇంటింటికి పుట్లు పుట్లు కూట్లు కట్టుకొని ఉండారు. ఏ కూట్లో ఊదర బుర్ర దూర్చిలాగినా కన్ను మూసి తెరిసేటప్పటికి మూటడు ఒడ్లు ఎత్తుకుపోవచ్చు అవ్వనింది. వాడు ఒడ్లు దొంగో గొడ్ల దొంగో దేనికైనా మంచిది, ఊళ్ళో నలుగురికి చెప్పి భద్రంగా ఉండమనండి జ్ఞానత్తి చెప్పింది. అక్కడితో ఆ ప్రస్తావన నిలిపి ఎవరి పనుల్లో వాళ్ళు పడినారు. ఆ పొద్దు గడిచింది. మళ్లీ తెల్లారులేసి అసో బొసో అంటా వచ్చిన నారతాత, ఎంకన్నా నేను చెప్తే విన్నారా? ఓడు రాత్రి మళ్ళా వచ్చినట్టుండాడు, బంగారం లాంటి పడ్డతోడని తోలుకెళ్ళినాడు అన్నాడు. నిన్న మాపిటేళ గొడ్లతో కూడా వచ్చిందో లేదో చూసినావా నారయ్య అడిగినాడు తాత. రాక యాడికి పోయి ఉంటాది ఎంకన్నా, ఇది ఆ దొంగ పనే నారతాత బొదిలిచ్చినాడు. అడుగు జాడలు ఏ తట్టు పోతా ఉండాయో చూసినావా నారయ్య సుబ్బతాత అడిగినాడు. ఈ చిత్రం సుబ్బయ్య, అడుగు జాడలే లేవు, వచ్చినోడు అరికాళ్ళకేదో పొసురు పూసుకొని వచ్చినట్టుండాడు చెప్పినాడు నారతాత. పడ్డదోడ యాడన్నా దిగులు తొప్పలోనో పతుల్లోనో ఇరుక్కొనుంటాది, పొయ్యి ఎతుక్కోకుండా ఏడొచ్చి కథలు చెప్తుండాడు గొణిగినాడు తాత. ఆ పొద్దు ఊరంతా నారతాత ఇంట్లో జరిగిన దొంగతనం గురించే మాట్లాడుకున్నారు. పొద్దుపోయినాక మంచాల పక్కన గుజ్జుకట్టీలు మొచ్చుకత్తులు పెట్టుకుని కోట్ల దగ్గర
కొట్టాల దగ్గర పడుకున్నారు. మా ఇంట్లో కూడా గ్యాణత్త అవ్వ కూటి దగ్గర నేను తాత కొట్టాం అమ్మిడిదాకా పడుకున్నాం. కత్తెర దినాలు సగం రేత్రి అయినా కూడా ఆకు అల్లాడకుండా బిగదీసుకొని ఉండాది. ఒళ్ళంతా చెమట్లు బట్టి చిమచిమలాడుతా ఉండాది. పడక మీద పొల్లి పొల్లి నడిజావు దాటినాక కునుకుబట్టింది. దొంగ దొంగ అన్న అరుపులతో ఉలిక్కిపడి లేచిన. పరంటేది నుంచి అరుపుల వినబడతా ఉండాయి. తాత కూడా చివాలన లేచి ఇంట్లోకి పోయి బ్యాటరీ ఎత్తుకొని పరంటేది తట్టు పరిగెట్టినాడు. నేను తాత వెనకాలబడినా. ఊరంతా గంగనాగోలయ్యింది. ఊళ్ళో 4 పక్కలోళ్ళు పరంటేదికి పరిగెత్తినారు. అప్పటికే ఆడ దొంగను పట్టుకొని బాధతా ఉండారు. తాత దెబ్బ దెబ్బ గుంపు దగ్గరికి పోయి కొడతా ఉన్నోళ్ళని నిలపమని అరిసి దొంగ ముఖం మీద బ్యాటరీ ఎలిగేసినాడు. ఇంకేముండాది, అందరూ కలిసి నారతాతను వాయించి వదిలిపెట్టుండారు. చీకట్లో మోకాలు కనిపిస్తాయి కదా. ఏంది నారయ్యా, ఎట్ట జరిగింది ఇది అన్నాడు తాత. ఎంకన్నా ఒక రేత్రి కాడ లేచి ఎలుగమ్మిడ ఒంటికి కూర్చుంటా ఉండా. నా పెళ్ళం లేచి నన్ను చూసి దొంగ అనుకుని బెత్తరతో అరిసింది. ఆ ఎరుపులకి ఇక్కన పక్కనోళ్ళు వచ్చి నా పంగబెట్టినారు మూలగతా అన్నాడు నారతాత. దొంగలు దొంగలని ఊరినంతా బెత్తరబెట్టినావు. అట్ట తిరిగి ఇట్ట తిరిగి నీ మీదకే వచ్చింది. గుంపులోంచి పక్కపక్క నవ్వుతా సుబ్బతాత గొంతు వినబడింది. సుబ్బతాత తట్టు చూసిన ఊళ్ళో వాళ్ళకి నోట్లో మాట రాలా. దొంగను బట్టే కుశాల్లో సుబ్బతాత పంచి ఊడిపోయిందే చూసుకోవాలా. యాడ ఊడిపడిపోయిందో బ్యాటరీ ఎలుగులో బిత్తిలిగా నిలబడుకొని ఉండాడు. అన్ని దెబ్బలు తిన్న నారతాత కూడా దెబ్బల బాధ మరిచిపోయి సుబ్బతాతను చూసి ఏకఏకమన్నాడు. అంతవరదాకా నిద్రపోయిన కత్తిరిగాలి నారతాత సుబ్బతాతల దెబ్బకి నిద్రొదిలి సల్లంగా దోలింది.